హాయ్ మేడం. హలో. హాయ్. ఏంది ఇంత హ్యాపీగా ఉన్నారు? మరి హ్యాపీ న్యూసే కార్తీ. ఇవాళ మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందిరా! ఓహ్! వావ్! మేడం చాలా హ్యాపీ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ ఆల్ ద గాడ్స్ అండ్ థాంక్ యూ ఆల్. ఫస్ట్ ముందు మీకు థాంక్స్ అండి. మీ అందరికీ నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇన్‌స్టాలో, అలాగే యూట్యూబ్‌లో, అలాగే ఫేస్‌బుక్‌లో. నేను ఇంతలా మీరు నన్ను ఆదరిస్తారనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. మెనీ మెనీ థాంక్స్. అండ్ నా సపోర్టింగ్ టీమ్‌కి కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ రాజేష్, మా అక్క వాళ్ళ బాబండి. మీ అందరికీ డౌట్ ఉంది కదా! ఆ బాబు నాకేమవుతాడు అని. మామూలుగా మేము చేసే కంటెంట్ అయితే అక్క, తమ్ముడు అనే కాన్సెప్ట్ మీదే చేస్తున్నాము. కానీ అతను మా అక్క వాళ్ళ బాబనమాట. సో, ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉండేసరికి చిన్నప్పటి నుంచి అక్క అనే పిలుస్తాడు. నంబర్ 2 మై ఆల్ టైమ్ ఫేవరెట్ మా కార్తిక. ఇప్పుడు తను ఓహ్! వీడియో తీస్తుంది. థాంక్ యూ సో మచ్ కార్తీ. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. అయ్యో! పర్లేదు మేడం. అండ్ మీరు హ్యాపీగా ఉండాలి. అదే కావాలి మాకు. థాంక్స్ రా. ఏవండీ నిజంగా అండి మీకు చెప్పాలి ఈ సందర్భంగా. మార్నింగ్ ఒస్తుంది తను అరౌండ్ 8:00 నా దగ్గరికొస్తుంది. లెక్కైతే 8-11 ఆర్ 12 మా ఇంట్లో తను చేసే టైము. 1 అవర్ నా కోసం ఎక్స్‌ట్రాగా ఉండి, మేడం మీరు ఛానెల్‌లో క్లిక్ అవ్వాలి మేడం. మీరేదో ఒకటి సాధించాలి మేడం అని ఎంటపడి ఈరోజు ఈ చీర కట్టుకోండి, ఈరోజు ఇలా రెడీ అవ్వండి, ఈరోజు ఈ కంటెంట్ చేద్దాం అని అంతలా ఎంకరేజ్ చేస్తుంది. చాలా చాలా థాంక్స్ అండి తనకైతే నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అండ్ దెన్ మా మమ్మీ కూడా అండి. పాపం మేము షార్ట్స్ చేసే టైంలో, వీడియోస్ చేసే టైంలో ఆవిడకేమో నోరు ఆగదనమాట. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది బ్లా బ్లా అని. ప్లీజ్ అమ్మా మాట్లాడకు అనంగానే మా ఇద్దరిని ఇలా ఒక కర్రో ఏదో పట్టుకొని, మీ ఇద్దరితో సావొచ్చింది నాకు నేనేమో మాట్లాడకుండా ఉండలేను అంటూ ఉంటారు. బట్ స్టిల్ మా కోసం ఒక 1 అవర్ అయితే ఇలా మ్యూట్ మోడ్‌లో ఆ రూమ్‌లో కూర్చొని ఉంటారనమాట. అది కూడా చిన్న విషయం ఏం గాదు. సో, బేసిక్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా మెనీ మెనీ థాంక్స్ అండి. సో, ఈ వీడియోలో మరి పేమెంట్ ఎంతొచ్చిందో కూడా చెప్పాలి కదా! చూస్ ఆగండి, ఆగండి. ఒక్క నిమిషం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం. అవునా? సరే అడుగు. ఆ! ఏం లేదు మేడం. ఫస్ట్ మీరు ఒక ఛానెల్ ఓపెన్ చేశారంట కదా! అది ఎందుకు ఆఫ్ చేశారు? ఫైన్. మీలో కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలీదండి. నేను ఫస్ట్ అయితే అరౌండ్ 4 ఇయర్స్ బ్యాక్ అండి ఇది. 'ద షెఫ్ సిటీ' అని ఒక కుకింగ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద. ఓన్లీ ఆ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ వరకే చూపిస్తూ చేశాను. అప్పటికే బట్ చాలామంది క్లిక్ అయిపోయారు. నాకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు గైస్. అయినా కూడా కష్టపడదామని ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ చేశానండి. అండ్ ఆ టైంలో మా డ్యాడీ ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు ఆయన లేరు. ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో, ఆయనుండి దగ్గరుండి చాప్ చేసి ఇవ్వడం గానీ, షూటింగ్ చేయడం గానీ, నేను అప్పుడు కనిపిస్తూ చేసిన వీడియోస్ కాదవి. ఓన్లీ ఆ ప్లాట్‌ఫార్మ్ వరకే చూయించేదాన్ని. సో, హి యూజ్డ్ టు సపోర్ట్ మీ అండి. అనుకోకుండా ఆయన హి ఎక్స్‌పైర్డ్ ఇప్పుడు లేరు. ఆ అయ్ తర్వాత నాకు మూడ్ పోయింది గైస్. ఇంక నాకు సారీ మేడం. చేయాలనిపించలేదు. యాహ్! ఎవరికీ తెలీదు చాలా మందికిది. సో, తెలిసిన వాళ్ళకైతే తెలుసు. నాకు బాగా క్లోజ్ ఈ వాళ్ళకి. హ్యాపీ మూమెంట్‌లో అంటే అడగాలనిపించింది మేడం. నో. సారీ. దట్స్ ఫైన్. దట్స్ ఫైన్ ఆ! కార్తీ. ఆ! ఇట్స్ ఓకే. సో, అందుకని ఆ ఛానెల్ అయితే తీసేయడం జరిగిందండి. అండ్ ఇంకా నాకు యూట్యూబ్ మీద వద్దు అనైతే అనుకున్నాను. మరి బట్ యాహ్! ఇప్ చెప్పు. ఇప్పుడెందుకు మరి ఓపెన్ చేశారు? మరి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిర్రెందుకు ఛానెల్? ఇప్పుడు కొత్తగా ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకిద్దరు పిల్లలండి. పాప ఫస్ట్ క్రిష, బాబు కౌశిక్ అనమాట. సో, పాప యూఎస్ వెళ్ళింది. అనుకోకుండా అండర్ గ్రాడ్యుయేషన్‌కెళ్ళిందనమాట. ఇంటర్ అయిపోంగానే తను వెళ్తూ, వెళ్తూ నేను లోన్‌లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలని, మమ్మీ నువ్వు ఏదన్నా చేయాలి. నువ్వు యూ క్యాన్ ఎంటర్‌టైన్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్. యూ విల్ రాక్ అని ఎంకరేజ్ చేసి, నా ఛానెల్ క్రియేట్ చేసి మరీ అది అమెరికా వెళ్ళిందండి. దానికోసం స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడొకటుంది. సో, నేను కంటెంట్ చేయాలి అని అది అనుకోలేదు. మా ఇంట్లో మాకు నా పిల్లలతో పాటు బ్రూనో అని ఒక కుక్క పిల్ల ఉందండి. మీరు చూసుంటారు వీడియోస్‌లో. సో, బ్లాక్ కలర్ పప్పీ అనమాట. మా పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు. దాని మీద కంటెంట్ చేయమని చెప్పింది. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ లేదనమాట స్టార్టింగ్‌లో. నేనేం ఎంటర్‌టైన్ చేస్తాను. ఐయామ్ ఆల్రెడీ ఇన్ మై 40స్ అన్న ఫీలింగ్ అనమాట. లేదు మమ్మ యూ క్యాన్ డూ ఇట్. నువ్వు కొన్ని పప్పీవి చెయ్యి, కొన్ని నువ్వు చెయ్యి అని చెప్పిందండి. సో, ఇనీషియల్‌గా అయితే నాకు ఆ కెమెరా ఫియర్ తోటి పప్పీస్‌వి ఐ మీన్ మా బ్రూనో గాడి వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని. స్లోగా మీ అందరి సపోర్ట్ తోటి ఇప్పుడు ఈ లెవెల్‌కొచ్చాననమాట. చాలా హ్యాపీ మేడం. హ్మ్. థాంక్ యూ కార్తీ. ఆ! ఆ! అండ్ ఇంకొకటి కూడా చెప్పాలండి. నేను నా ఫస్ట్ వ్లాగ్ అయితే శ్రీరామనవమి రోజు మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తారిక్కడ. రాముల వారు, సీతమ్మ, హనుమంతుల వారు అలా ఒక్కొక్క ఇంటి నుంచి విగ్రహాలొస్తాయి. అండ్ పెళ్ళిలాగా అనమాట. కంప్లీట్‌లీ ఒక పెళ్లి చేసినట్టే. అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ వ్లాగ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో, అందరి పర్మిషన్ తోటి నేను చేయొచ్చా అని అడిగి నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ అండి. ఎంత సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలా బావుంది, చాలా బావుంది అనేసరికి నాకు ఎంకరేజింగ్‌గా అనిపిచ్చి
స్లోగా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కొన్ని పెట్టాను. కొన్ని శారీ షాపింగ్ వ్లాగ్స్ పెట్టాను. అది కూడా నేను అన్ని షాప్స్‌కి వెళ్ళి నాకు కొంచెం మొహమాటం అనమాట. నేను తీసుకోవచ్చా మీ షాప్‌లో అని అడగలేను. వాళ్ళు నన్ను అడిగితే మాత్రం తప్పకుండా తీసేదాన్ని. ఆఫ్‌కోర్స్ ప్రమోషన్స్ అయితే ఇప్పుడు మనం ఇంకా బేసిక్ రేంజే కాబట్టి ఏమీ లేవండి. ఎవరడిగినా ఫ్రీగానే చేసి పెడతా నేను. అండ్ నా ఫ్రెండ్ స్టోర్స్ ఉన్నాయి కొన్ని అక్కడ చేస్తాను. ఎక్కడికి వెళ్ళే మూడ్ లేదు ఇంట్లోనే ఉన్నాను అంటే మా మమ్మీ కుకింగ్ అండి. చాలా చేస్తారు ఆవిడ వంట. ఆవిడనడిగి అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొని కుకింగ్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేశాను. పర్వాలేదండి. అది కూడా బానే ఎంకరేజింగ్‌గా చూస్తున్నారు. సో, బేసిక్‌గా ఈ వీడియోలో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీకు నా లైఫ్ స్టైల్ చూడాలనుందా? నా కుకింగ్ చూడాలనుందా? లేదంటే నా షాపింగ్ చూడాలనుందా? ఏ కంటెంట్ నేను చేస్తే మీకు బావుంటుందనిపిస్తుందో దయచేసి మొహమాట పడకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అది చేయడానికి ట్రై చేస్తాను. సరేనా? అండ్ ఏదున్నా సరే ఇప్పుడు మా కార్తీ నన్ను అడుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానండి. మీరు కూడా నన్ను ఏదైనా క్వెషన్స్ అడగాలంటే తప్పకుండా ఫ్రీగా కామెంట్స్ చేయండి. టైం లేట్ అయినా కూడా మీ అందరికీ రిప్లైస్ ఇస్తాను. మేడం నెక్స్ట్ క్వెషన్ అండ్ లాస్ట్ క్వెషన్ మేడం. ఈ పేమెంట్ ఎంతొచ్చింది మేడం? అదే. అక్కడికే వస్తున్నానండి. మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా! పేమెంట్ ఎంతొచ్చింది. సో, నా ఫస్ట్ పేమెంట్ నేను డైరెక్ట్‌గా అయితే రివీల్ చేయగూడదండి. మీకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా చెప్తాను. సో, నిన్న మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయిందనమాట. ఆ ఫంక్షన్‌కి ఈవెంట్ డెకరేషన్ కోసం మాకొక 100 గులాబీ పూల మొక్కలున్న కుండీలున్న మొక్కలు కావాలి. 100 కుండీలు కావాలి నాకు. ఒక కుండీ రూ. 125 అయితే నేను ఎంత పే చేసి ఆ 100 కుండీలని తెచ్చుంటానో అంత అమౌంట్ అయితే నాకొచ్చిందండి. ఎవరికన్నా అర్థం కాపోతే ఇంకొకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో, అదనమాట. డైరెక్ట్‌గా చెప్పలేను. అండ్ మెనీ థాంక్స్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.